అస్సలాముఅలైకుం గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల నా లాస్ట్ వీడియో అయితే 1K అయితే క్రాస్ చేసింది. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మీరు నాకు సపోర్ట్ చేసినందుకు. కోవిడ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోవిడ్లో ఇంట్లో కట్టినప్పుడు దానికి మోల్డింగ్ ఎట్లా వేస్తారు, ఏ విధంగా అయితే మొత్తం రెడీ చేస్తారు అనేది నేను మీకు వీడియోస్ చూపిస్తాను. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. చూడండి ఫ్రెండ్స్, ఇది స్లాబ్ పైన సెంటర్లేసి పైపులు ఇవన్నీ వైట్ ఉన్నాయి కదా, ఇవన్నీ సెంటర్లేసి వాళ్ళు సెంటర్లేసి వాళ్ళు వచ్చి పెట్టిపోతారు. ఇవన్నీ చూడండి మొత్తం ఇప్పుడు అయితే ఫిల్అప్ అయిపోతుంది మొత్తం థర్మోకోల్తో. ఇప్పుడు అంతా ప్లేన్గా ఉంది కదా, ఇప్పుడు కొద్దిసేపట్లో అయితే థర్మోకోల్ పెట్టేస్తారు. థర్మోకోల్ పెట్టేసి పిల్లర్ మాదిరిగా వచ్చేస్తుంది, మొత్తం అయితే కవరప్ చేసేస్తారు. ఇప్పుడు చూడండి మీరు థర్మోకోల్ పెట్టేసిన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం థర్మోకోల్ అయితే పెట్టేస్తారు. ఇవన్నీ మొత్తం ఫిల్అప్ అయిపోతుంది థర్మోకోల్తో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బార్డర్ మాదిరిగా ఫస్ట్ అయితే కడ్డీలు పెట్టేస్తారు. కడ్డీలు పెట్టేసి మళ్ళీ ఈ పిల్లర్ వస్తాయి కదా, ఈ పిల్లర్ మళ్ళీ ఇక్కడ కూడా థర్మోకోల్లో సందులో అయితే పిల్లర్ మాదిరిగా పెడతారు. చూడండి ఇక్కడ అయితే థర్మోకోల్ పెట్టేశారు, బాక్స్ మాదిరిగా కొట్టేశారు. ఈ బాక్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అయితే కడ్డీలు పెట్టేసి పిల్లర్ మాదిరిగా దింపేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్యాప్లో అయితే కడ్డీలు కట్టుతున్నారు. చూడండి ఈ సందులో అయితే ఫస్ట్ కడ్డీలు ఇట్లా పెట్టేస్తారు. కడ్డీలు పెట్టేసి దాంట్లో అయితే మళ్ళీ కట్టుకుంటూ వస్తారు చిన్నగా. ఇంకా కొంచెం అక్కడ ఉంది థర్మోకోల్ వాళ్ళు పెట్టేస్తే థర్మోకోల్ వాళ్ళది పని అయితే ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ కడ్డీలు వాళ్ళు కట్ చేసి సందులో మొత్తం వేసేస్తారు. ఇవన్నీ డూమ్ ఫ్రెండ్స్. ముందరైతే దానిపైన మళ్ళీ స్లాబ్ రాదు. ఈ గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గ్యాప్లో అయితే కడ్డీలు పెట్టేసి ఇట్లా సేమ్ ఇలా అతనైతే కట్టున్నారు కదా, ఇక్కడ చూడండి ఇక్కడైతే కట్టేసినారు. చూడండి ఇక్కడ కట్టేసి పిల్లర్ మాదిరిగా చక్కగా అయితే పెడతారు. ఎందుకంటే ఇవి ఎందుకు పెడతారంటే కోవిడ్లో చాలా స్ట్రాంగ్ ఉండాలని. ఎన్ని సంవత్సరాలు అయితే కూడా ఇది అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో వాష్రూమ్స్ అనేది వచ్చేస్తాయి గ్యాప్లో ఉన్న చోట మొత్తము. ఇప్పుడైతే అక్కడ మొత్తం అయితే ఫిల్అప్ అయిపోయింది. ఈ సైడ్ కూడా చూడండి, ఇందాకైతే అతను కట్టుతా ఉన్నాడు, ఇప్పుడైతే అక్కడ కూడా కట్టేసినారు. మళ్ళీ దీనిపైన వచ్చి ఈ గ్యాపుల్లో అయితే కట్టేసినా కదా, మళ్ళీ దీనిపైన వచ్చి చుట్టేస్తారు మొత్తము. చుట్టేసినాక మళ్ళీ బండ్లు వస్తాయి, సిమెంట్ బండ్లు, కాంక్రీట్ వేసేస్తారు. చూడండి ఇప్పుడైతే పెట్టినారు కదా, అట్లా కట్టేస్తారు. ఈ ఆరెంజ్ పైప్ అయితే వాష్రూమ్ వాళ్ళు కూడా వచ్చి అక్కడైతే పైపులు పెట్టేస్తారు. ఈ ఆరెంజ్ పైపులు ఉన్నాయి కదా అన్ని వాష్రూమ్ది. కడ్డీలు అయితే చూడండి ఫ్రెండ్స్ 90% అయితే కట్టేసినారు. చూడండి ఫ్రెండ్స్, కడ్డీలు అయితే చుట్టడం అయితే మొత్తం అయిపోయింది. చూడండి 90% అయితే మొత్తం అయిపోయింది. ఇంకా 10% ఉంది. హమాములు అయితే వచ్చేసి పెట్టేసినారు. అక్కడ కూడా ఈ గ్యాప్లో కూడా కడ్డీలు చుట్టేసినారు. మళ్ళీ అక్కడ చెక్కలు కొట్టేస్తారు. ఇది వచ్చి ఫ్రెండ్స్ అన్ని పైపులు ఉన్నాయి కదా, అవన్నీ కట్ల పాములు, నాగపాములు మొత్తము. ఇవన్నీ ఎలక్ట్రీషియన్ పెట్టిన పైపులు. ఎలక్ట్రీషియన్ పని అయితే ఇట్లా పెట్టేస్తారు పైన అయితే. మళ్ళీ దీనిపైన వచ్చి సిమెంట్ వేసేసి కాంక్రీట్ వేసేస్తారు. ఇక్కడైతే ఇట్లా అయితే బ్లాక్ పైపులు వస్తాయి కోవిడ్లో. మన సైడ్ అయితే వైట్ పైపులు వేరే పైపులు వస్తాయి, ఇవన్నీ బ్లాక్ పైపులు కదా. ఇవన్నీ ఇట్లా పెట్టేసి దానిపైన అయితే మళ్ళీ కాంక్రీట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఈ గ్యాపుల్లో మళ్ళీ డెకోలేట్స్ వీళ్ళు కోవిడ్లో వచ్చి రకరకాలది పెడతారు. అందుకోసము చాలా పైపులు అయితే కోవిడ్లో యూజ్ అవుతాయి. అండ్ చాలా అమౌంట్ కూడా చాలా ఖర్చు వస్తుంది అనమాట కోవిడ్లో. దీంట్లో మళ్ళీ రకరకాల పైపులు ఉన్నాయి, లైట్లకి ప్లస్ చార్జర్కి. కోవిడ్లో అయితే మొత్తం అయితే 3 ఫేజ్ కరెంట్ ఫ్రెండ్స్, కన్ఫామ్గా అయితే 3 ఫేజ్. ఈ పైప్ వచ్చేసి సిమెంట్ పైపు. ఈ గ్యాపుల్లో అయితే పెట్టేస్తారు, వైబ్రేషన్ అయ్యి సిమెంట్ వచ్చి లోపలికి అయితే పోతుంది, పైన ఉండదు. ఇప్పుడు కొద్దిసేపట్లో అయితే మనకైతే రాలీలు వచ్చేస్తాయి. రాలీలు వచ్చేసి దింపుతారు. ఇవి వచ్చి స్టెప్స్ ఫ్రెండ్స్. ఈ స్టెప్స్కి అయితే ఇట్లా చెక్కలు కొట్టేస్తారు. ఈ స్టెప్స్ మాదిరిగా అయిపోతాయి. చూడండి కడ్డీలు అయితే మొత్తం కట్టేసినారు. ఇక్కడ స్టెప్స్లో కూడా లైటింగ్ పెడతారు కోవిడ్లో, ఎందుకంటే లైటింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి స్టెప్స్లో అయితే మొత్తం చెక్కలు కొట్టేసినారు ఇంటి నుంచి కింద వరకు. దాంట్లో జస్ట్ సిమెంట్ పోసేస్తే ఆటోమేటిక్గా స్టెప్ మాదిరిగా అదే మారిపోతాయి. చూడండి ఇప్పుడు మనమైతే కిందకు పోదాం. లారీ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఇది లారీ సిమెంట్ లారీ. ఇప్పుడు సిమెంట్ ఉండదు, ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ అయితే పైప్ పోతారు. అక్కడ ఆపరేటింగ్ చేస్తారు, ఆపరేటింగ్ మనిషి ఉన్నారు. దీనికైతే 4 చేతులు వస్తాయి, వచ్చి అక్కడ ఆపుకుంటుంది. ఎందుకంటే పైప్ పైన పోయినాక బండి షేక్ అయ్యి మళ్ళీ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఈ తర్వాత ఆపరేటింగ్ చేస్తున్నాడు. చూడండి లెఫ్ట్ రైట్ చూడండి మీరైతే. అవి వచ్చి జాక్ మాదిరి ఉంది కదా, బయటకు వస్తుంది చూడండి. అది వచ్చి మళ్ళీ కింద అయితే సపోర్ట్ ఇస్తారు. 4 పక్కలు కూడా సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే బండి కదిలేసి కింద పడకుండా. ఎందుకంటే లేకపోతే మళ్ళీ బండి కింద పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పైప్ అయితే చాలా పెద్దది వస్తుంది ఇది. అతను అయితే చెక్క పెడుతున్నాడు, చెక్క తీసుకొని పోయి చెక్క పెట్టేసి మళ్ళీ వచ్చి జాక్ దింపేస్తాడు. మనకైతే 3rd ఫ్లోర్ మీదకి పోవాలా. పైప్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాడు. దీని పైన కూడా వచ్చి సీరియల్ నెంబర్ వస్తాయి 1 2 3 4 అని. ఇదైతే జాక్ వచ్చి లేపుతున్నాడు చూడండి. ఇప్పుడైతే చూడండి జాక్ అయితే లేపేస్తున్నాడు. ఇట్లా 4 సైడ్ కూడా, ఈ సైడ్ 2 ఉన్నాయి, ఆ సైడ్ కూడా 2 ఉన్నాయి. చూడండి ఈ పైపులో వచ్చి సిమెంట్ వస్తుంది. సిమెంట్ లారీలు వస్తాయి సపరేటు, ఒకటి వస్తూ ఉంటుంది. మళ్ళీ అన్లోడ్ చేసేస్తుంది. అన్లోడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి చాలా పెద్దది ఉంది పైపు. ఇతనైతే వచ్చేసినాడు. దాంట్లో అయితే ఆయిల్ పోస్తున్నాడు. ఆయిల్ పోస్తే ఎందుకంటే మళ్ళీ సిమెంట్ దానికి వచ్చి అతుక్కుంటుంది, అతుక్కోకుండా సిమెంట్ వేస్తున్నాడు. ఆయిల్ డబ్బా వేసేసినాడు. ఇప్పుడైతే సిమెంట్ వచ్చి అన్లోడ్ చేస్తాడు. అన్లోడ్ చేసేసి దీనికి అయితే బంప్ అంటారు. వచ్చింది కదా ఈ లారీ, పెద్ద లారీ పైపు ఉండేది, దీనికైతే కోవిడ్లో బంప్ అంటారు. చూడండి ఇది ఇంత మిక్స్ చేస్తున్నాయి. ఇప్పుడైతే అందులో రౌండ్ తిరుగుతుంది కదా, అది
దాంట్లో అయితే ఆటోమేటిక్గా నీళ్ళు కొట్టేసి మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోతానే ఇప్పుడు దింపేస్తాడు చూడండి. దింపేసి మళ్ళీ పైకి తీసుకొని ఇక్కడ వచ్చి మోల్డింగ్ దగ్గరికి వేస్తారు చూడండి. 4 పక్కలు అయితే అది సపోర్ట్ ఇచ్చిన దానికి. ఇప్పుడైతే అన్న పైప్ వచ్చి హైట్ చేస్తున్నాడు. మళ్ళీ మనకు పైకి తీసుకొని చూడండి. ఇప్పుడైతే దింపేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి పైపులో వచ్చేస్తుంది ఆడికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ బ్లాక్ పైప్ ఉంది కదా పైన స్లాబ్ పైన అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. అండ్ దాంతోపాటు ఒకటి ఫ్యాన్ మాదిరిగా మోటార్ వస్తుంది. ఫ్యాన్ మాదిరిగా మోటార్ స్లాబ్ వేసేసినాక మొత్తం పైన వచ్చినాయి చేయడానికి. దానికైతే వాళ్ళైతే కట్టేసి పైన దింపినారు. ఎందుకంటే కోవిడ్లో వచ్చి మనిషికి వచ్చి కష్టం అయితే కావడానికి ఇవ్వరు. అన్ని పనులు సలీజ్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అది వచ్చి ఎత్తుకొని రాకుండా వెళ్ళి దీనికి పైప్ అయితే కట్టేసినారు, దింపేసినారు. ఇప్పుడైతే సిమెంట్ అయితే పైపులో ఉంది. అతనైతే ఆపరేటర్ వచ్చి ఆన్ చేస్తే కానీ ఆటోమేటిక్ సిమెంట్ దింపిస్తుంది చూడండి. పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సందుల్లో అతనైతే సిమెంట్కి అయితే రిలీజ్ చేసేసినాడు. ఇప్పుడు చూడండి మొత్తం సిమెంట్ మొత్తం కవర్ అవుతుంది. ఫస్ట్ అయితే గ్యాప్లో వేసేస్తున్నారు. ఇప్పుడు చూడండి అతనైతే పైప్ పెడుతున్నాడు. పైప్ పెడతానే వైబ్రేషన్ అయ్యి జారుతా వెళ్ళిపోతుంది సందుల్లోకి. ఆ పక్క కూడా సిమెంట్ రాకుండా ఉండదు. మొత్తం అయితే ఫ్లిప్ అయిపోతుంది అనమాట. అది స్లిప్ అయిపోయి జారుకుంటా మొత్తం సందులో అయితే మొత్తం కవర్ అయిపోతుంది. ఆడే కానీ సిమెంట్ నిలబడుతూ చూడండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. అండ్ కడ్డీలు కూడా చాలా వైబ్రేట్ అవుతుంది. మన కాలు కూడా చాలా వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ దీనికి అయితే సిమెంట్కి చాలా రాయిలు పెడతాయి ఫ్రెండ్స్. మినిమం దీంట్లో సిమెంట్కే ఈజీగా 4-5 lakhs సిమెంటే వేసేస్తారు. జస్ట్ సిమెంట్ లారీ వచ్చి మనకైతే 200 kg నుంచి 250 kg వరకు పడుతుంది. ఇక్కడ చూడండి ఆపరేటర్ ఉన్నాడు కదా, ఆపరేట్ చేస్తాడు. ఒక లారీ తర్వాత ఒకటి వచ్చి బేస్తా అయితే అన్లోడ్ చేస్తా వెళ్ళిపోతారు. అట్లానే అన్నీ మొత్తం అయితే కవర్ అయిపోతాయి చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా గ్యాపుల్లో అయితే వేసేస్తారు. సందులు మొత్తం కవర్ చేస్తారు. సందులు మొత్తం కవర్ చేసి మళ్ళీ దానిపైన పతలాగా సన్నగా అయితే వేసుకొని వచ్చేస్తారు చూడండి. మొత్తం అయితే ఫస్ట్ అయితే గ్యాపుల్లో మొత్తం కవర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయినాయి. మళ్ళీ దాని తర్వాత చూడండి ఇక్కడ నుంచి పైన పతలాగా వేసుకొని వచ్చేస్తారు. ఆడికి అయిపోతుంది. స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 5 hours అయితే కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. వీళ్ళు పనిచేసే వాళ్ళంతా మర్సిడీస్ అనమాట. వీళ్ళైతే చాలా గట్టిగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు, బాగా పనిచేస్తారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయితే వేసినారు. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్తో కూడా మొత్తం అయితే నైస్గా అయితే చేసినారు. మొత్తం అయితే నైస్ అయిపోయింది చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. అండ్ సపోర్ట్ మీ కోవిడ్ మరిన్నో వీడియోస్ చేసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అఫ్జల్ వ్లాగ్స్, ప్లీజ్ do subscribe our channel and thanks a lot my dear all friends.